రోజు అంటే మనం పద్ధతులు చాలా ఇంపార్టెంట్. అంటే మనం పాటించే పద్ధతులు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే మనం కంప్యూటర్ మీద స్టడీ చేసినప్పుడు, కంప్యూటర్ మీద వర్క్ చేసినప్పుడు కానీ, ఎక్కువ కాలము టీవీ చూసినప్పుడు కానీ మనకు కంట్లో డ్రైనెస్ కూడా వస్తుంటుంది. దీనివల్ల కూడా మనకి చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని కాపాడుకోవాలంటే మనం లిమిట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు కంప్యూటర్ చూడటము ఒక 2 అవర్స్ అట్లా చేసిన తర్వాత మళ్ళీ కళ్ళకు మనం రెస్ట్ ఇచ్చి మళ్ళీ పని చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకేంటంటే చూపు తగ్గిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా ఎక్కువ శాతం మనం ఈ టీవీలు చూసి క్రికెట్ మ్యాచెస్ అవి గంటల తరబడి చూసినప్పుడు మనకు కంట్లో అలసట కూడా ఉంటుంది. అంటే కంటిని మూమెంట్ కొరకు కంట్లో కూడా కండరాలు ఉంటాయి. అవి కూడా అలసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ కూడా తగిన సమయంలో రెస్ట్ తీసుకోవటం చాలా అవసరం. ఎక్కువ గంటలు పని చేసినప్పుడు మనకు స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ అయ్యటం మూలంగా మనకు చదువుకోవడానికి పని చేయటానికి కూడా మనకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి మనం ఆహారం సరిగ్గా తీసుకొని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మనం వాకింగ్ కానీ అట్లాంటివి చేయటం వల్ల కానీ, తర్వాత ఐ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. వీటి వల్ల కూడా మనకు చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ కంటికి చిన్న సమస్య వచ్చినప్పటికి కూడా కంటి డాక్టర్ని సంప్రదించి చికిత్స చేసుకోవటం చాలా అవసరము. కంటి చూపు మనకు జీవితాంతం అవసరం కాబట్టి మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం.